గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతున్నారు. కృష్ణస్వామి ఉద్ధవునితో కార్యాకార్యములయందు విచక్షణ లేనటువంటి వారు, భోగాసక్తులైనటువంటి వారు బుద్ధిభ్రంశులైపోతారు, చెడిపోతారు అని తెలియజేస్తూ విషయాభినివేశేన నాత్మానం వేదనాపరం వృక్షజీవికయా జీవన్ వ్యర్థం భస్త్రేవ యశ్వసన్. ఈ భోగాలన్నీ అనుభవించటం మీద రుచి మరిగి కామ్యకర్మలన్నీ ఆచరిస్తూ తద్వారా వచ్చేటువంటి దుఃఖములను సుఖాలనుకుని భ్రాంతి పడుతూ ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క నిజమైన ప్రయోజనాన్ని తెలుసుకోలేరు, స్వస్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏనాటికి తెలుసుకోరయ్యా. ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అది వేరే విషయం. నీడనిస్తుంది, చెట్టులో ఉన్న ప్రతి పదార్థం ఉపయోగపడేదే. కానీ చెట్టు యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే వర్షానికి తడవడం, ఎండకి ఎండడం, ఎక్కడికి కదలలేదు, మెదల్లేదు. ఒక అరణ్యంలో ఉన్న చెట్టు తనకి తాను ఏ విధంగానైతే ఏ విధమైన ప్రయోజనము లేకుండా అలా నిలిచిపోతుందో అదే విధంగా విషయభోగాల మీద ఉన్నటువంటి మానవుని యొక్క జీవితాలు కూడా చిట్ట చివరికి ఇలాగే మిగిలిపోతాయి అని ఆ వృక్షంతో పోలిక పెట్టి చెబుతూ ఉన్నారు. అప్పుడు ఈ శరీరంలోంచి మనం పీల్చేటువంటి శ్వాసకు విలువ లేనట్టే. ఒక తోలు తిత్తి, దాంట్లో గాలి నింపితే ఎలా ఉంటుందో, తీసేస్తే ఎలా ఉంటుందో, అలాగే ఈ దేహం కూడా ఒక తోలు తిత్తి లాంటిది తప్ప దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విలువ లేదు. ఎప్పుడైతే ఈ తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కోసం ప్రయత్నిస్తామో దీని ద్వారా అప్పుడే ఇందులో కదిలేటువంటి శ్వాసకు ప్రయోజనము అని వర్ణించి చెబుతున్నారు. ఫలశ్రుతిరియం నృణాం న శ్రేయో రోచనం పరం శ్రేయో వివక్షయా ప్రోక్తం యథా భైషద్య రోచనం. మరి ఫలశ్రుతి, ఈ కర్మని ఆచరిస్తే, ఈ యజ్ఞంలో ఈ రకమైనటువంటి విధానాన్ని అనుసరించి యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, లేకపోతే ఫలానా చంద్రలోకం వస్తుంది, ఇలాంటి విశేషాలు ఫలశ్రుతులు యజ్ఞమునందు చెప్పబడి ఉన్నాయి కదా. ఈ కర్మల ద్వారా అవి కూడా ప్రయోజనాన్ని తెలియజేస్తున్నాయి కదా అని సందేహం కలుగుతుంది. కానీ అందులో నిజమైనటువంటి శ్రేయస్సు ఏమిటి అంటే, ఒక చిన్నపిల్లవాడికి ఆరోగ్యం బాగుండనప్పుడు ఆ ఆరోగ్యాన్ని సరిచేయటానికి ఏదైనా ఒక ఔషధాన్ని ఇవ్వాలి. ఔషధాన్ని ఇవ్వాలంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి పిల్లవాడు దాన్ని తిరస్కరిస్తాడు. అలా కాకుండా పిల్లవాడి చేత ఔషధాన్ని మింగించాలంటే ఏం చేయాలి? బెల్లమో పంచదారో ఏదైనా తీయగా ఉండేటువంటి పదార్థమో, అతనికి ఇష్టమైన పదార్థమో ఆశగా చూపించి దాని ద్వారా నిజమైనటువంటి శ్రేయస్సు ఏదైతే ఉందో, ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి కావలసిన ఔషధ సేవనం, దాన్ని పిల్లవాడికి నెమ్మదిగా అలవాటు చేస్తారు. అలాగే వేదములు కూడా ప్రత్యక్షంగా మనం చూసినట్లయితే అదేదో కర్మ ప్రవృత్తిని బాగా విస్తరింపజేస్తున్నట్లుగా కనిపిస్తాయి తప్ప అందులో పరోక్షంగా ఉన్నటువంటి నిజమైన తత్వం ఏమిటి అంటే
ఇదిగో ఈ చిన్న పిల్లవాడికి ఔషధ సేవనానికి ఉపకరించే విధంగానే ఏదో ఒక తాయిల్లం చూపించి ఆ స్వర్గమో ఏదో ఒకటి చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా అతన్ని ఆ భగవద్భక్తి ఎడల భగవత్ సంబంధమైన కర్మల ఎడల మమైకం చేసి ఇతరమైన కామ్యకర్మల నుంచి నివృత్తుణ్ణి చెయ్యటమే పరమార్థమై ఉన్నది అని వర్ణించి చెబుతున్నారు. నిజమైన శ్రేయస్సుని పెంచటానికే ఈ శృతుల యొక్క సారాంశం. ఎందువల్లంటే ఈ శబ్ద బ్రహ్మం అంతా ఎవరు అంటే పరమాత్ముడు తప్ప వేరొకటి కాదు. ఆయనకి తెలియదా? ఉత్పత్యైవ హి కామేషు ప్రాణేషు స్వజనేషు చ ఆసక్తమనసో మర్త్యాః ఆత్మనో అనర్థహేతుషు. పుట్టుకతోనే ప్రారబ్ధం వల్ల కలిగేటువంటి ఈ పుట్టుక ఏదైతే ఉందో ఈ పుట్టుకతోనే ఈ మానవులకు కోర్కెలు, భోగాల మీద ఆసక్తి, అలాగే ఇంద్రియాలకు సంబంధించినటువంటి చక్కని సుఖాలు, తన వాళ్ళు, పరాయి వాళ్ళు, బంధువులు, ఇలాంటి భావాలన్నీ సహజంగానే కలుగుతూ ఉంటాయి. నతాన విదుష స్వార్థం భ్రామ్యతో వృజినాధ్వని కథం యుంజ్యాత్ పునస్తేషు తాంస్తమో విశతో బుధ. ఇక్కడ వేద తాత్పర్యాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. వేదములలో చెప్పబడిన నిజమైనటువంటి సారం ఏమిటో చెబుతున్నారు. మానవుడనేవాడు పుట్టుకతోనే ఈ ప్రారబ్ధం వల్ల సుఖదుఖాల యందు, బంధువుల యందు, తన ప్రయోజనముల యందు, ఇంద్రియముల యందు ఆసక్తితో జన్మిస్తున్నాడన్న విషయం తెలిసి కూడా పాప మార్గంలో సంచరించేటువంటి మానవుల్ని ఉద్ధరించాలని చూస్తుందే తప్ప వేదవాక్కు మళ్ళీ అదే నరకంలోకి పంపాలని ఎందుకు చూస్తుంది? కాబట్టి వేదంలో ఉన్నటువంటి సారం అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ కోరికల యందే వాళ్ళని నిమగ్నం చేయటం అనేది వేదము యొక్క సారాంశం అనేది కాదు. అది ఆ విధంగా కనిపిస్తూ పరోక్షంగా వారికి శ్రేయస్సును అందించేటువంటి తాత్పర్యమే ఆ వేదరాశిలో ఉన్నది. ఏవం వ్యవసితం కేచిద విజ్ఞాయ కుబుద్ధయః ఫలశ్రుతిం కుసుమితాం నవేదజ్ఞా వదంతి. కొంతమంది ఆ వేదంలో ఉన్నటువంటి పరోక్షమైన శ్రేయస్సుని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కలిగిన వారు కాలేకపోవటం చేత కుబుద్ధయ అన్నారు. అంటే కుత్సితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారై ఏదైతే ప్రత్యక్షంగా కనిపిస్తోందో దాన్నే ప్రధానంగా స్వీకరించి అందులో చెప్పిన దానికన్నా అమితంగా ఈ మాత్రం అవకాశం ఇందులో మనకు కనిపిస్తోంది కాబట్టి దీన్ని ఆధారంగా తీసుకుని మనం విశృంఖలంగా ఏమైనా చెయ్యొచ్చు అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ తాత్పర్యాన్ని, వేద తాత్పర్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు పుష్పాలను చూసి పండ్లు అని భ్రాంతి పడినట్లుగా ఆ కర్మ మార్గంలో బాగా మునిగిపోయి ఫలితాల కోసమే వెంటపడుతూ ఉంటారు. స్వర్గం కావాలి, స్వర్గభోగాలు అనుభవించాలి, అలాగే ధనం కావాలి, ఇంకేదో కావాలి అనేటువంటి కర్మ మార్గంలో ప్రవర్తిస్తారు. సరే, వేదంలో చెప్పబడింది ఇదే అని కూడా వాళ్ళు భ్రాంతి పడుతూ ఉంటారు. అది తప్పు అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెబుతున్నారు. కామినః కృపణాలుబ్ధాః పుష్పేషు ఫలబుద్ధయః అగ్నిముగ్ధా ధూమతాంతాః స్వం లోకం న వదంతి తే. అగ్నియందు చేసేటువంటి కర్మల చేత అంటే యజ్ఞయాగాదులు, ఇందులో రెండు రకాలు ఉన్నాయి, కామ్యకర్మలు, నిష్కామ కర్మలు. ఈ కోరికలతో కూడినటువంటి యజ్ఞములు ఆచరించటం ద్వారా ఏం కోరతారంటే స్వర్గాది లోకాలు కోరతారు. అలా కోరి యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు పరిస్థితి ఏమవుతుందంటే ధూమ మార్గంలో ప్రయాణించి చంద్రలోక పర్యంతము చేరి కోరినటువంటి దివ్యలోకాలు కలిగినటువంటి వారై ఆ పుణ్యఫలాలు అనుభవించిన తర్వాత మళ్ళీ మానవ లోకంలో జన్మని పొందుతారు. అలా కాకుండా, కోరికలతో కాకుండా ఏతత్సర్వం పరమేశ్వరార్పణమస్తు, శ్రీనివాసార్పణమస్తు అనేటువంటి భావనతో ఏ కోరికలు లేకుండా ఏ కర్మను ఆచరించినా యజ్ఞకర్మను పరమాత్మ కైంకర్యపరంగా ఆలోచించి చింతించి చేసేటువంటి వారు, వ్యామోహం లేనటువంటి వారు దివ్య మార్గంలో ప్రయాణించి అర్చిరాది మార్గంలో సాక్షాత్తు భగవంతుణ్ణి చేరుకుంటారు. ఈ రెండింటిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన భేదం ఇదే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కర్మయే ప్రధానము అని భావించటం అనేటువంటిది పొరపాటు.
ఆ కర్మలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించటమే నిజమైనటువంటి జ్ఞానము అని చెబుతున్నారు. నతే మామంగ జానంతి హృదిస్థం య ఇదం యతః ఉక్తశస్త్రాహ్య సుతృపో యథా నీహార చక్షుషః. కోరికల కోసం ఈ కర్మలని ఆచరించటమే ప్రధానమైనటువంటి ఆయుధంగా కలిగినటువంటి వారై తమ ఇంద్రియాలను తృప్తిపరుచుకోవటం కోసం వీటన్నింటినీ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పొగమంచు చేత కప్పబడినటువంటి చూపు కలిగిన వాళ్ళు. పొగమంచు పట్టేస్తే కళ్ళకి ఏం కనిపిస్తుంది? ప్రత్యక్షంగా ఎదురుకుండా ఎవరన్నా నుంచున్నా కూడా కనిపించదు కదా. అలా చీకటి పొరలు కమ్మి వేసినట్లుగా ఈ కర్మ అనేటువంటి విషయంలో బాగా వ్యామోహము తాదాత్మ్యత చెంది అసలైన ఆంతర్యాన్ని తెలుసుకోకపోవటం వల్ల చూపు లేనటువంటి వారి వలె బాధపడుతూ ఉంటారు, అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు. తేమే మతమవిజ్ఞాయ పరోక్షం విషయాత్మకాః హింసాయాం యది రాగస్యాత్ యజ్ఞ ఏవ న చోదన. యజ్ఞములలో చెప్పబడినటువంటి ఫలశ్రుతి ఏదైతే ఉందో, స్వర్గాది ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, ఇతరమైన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వాటిల్లోనే మనం అనుభవించి వ్యామోహాన్ని పొందడానికి చెప్పబడినటువంటివి కాదు. అలాగే కొన్ని యజ్ఞములలో పశువులను స్పృశించటం అనేది చెప్పబడింది. దాన్ని ఆధారంగా చేసుకుని సహజంగా హింసా ప్రవృత్తి కలిగినటువంటి వారు పశుహింసను అమితంగా చేస్తూ, ఇది దేవతల తృప్తి కోసం యజ్ఞంలో చెప్పబడింది కాబట్టి మేము ఈ పశుహింస చేస్తున్నాము అని పైకి చెప్పుకుంటూ విశృంఖలంగా మాంసాహారాన్ని తినటం కోసం అలవాటు పడి దానికి మిషగా ఇదిగో ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది కాబట్టి మేము వీటిని అన్నిటినీ హింసిస్తున్నాము అని చెప్పి పశుహింస చేయటం అనేది వేదం ఎప్పుడూ ప్రోత్సహించలేదు. వేద తాత్పర్యం అది కాదు. యజ్ఞ ఏవ నచోదన. హింసయందు సహజంగా కోరిక కలిగినటువంటి వారు తాము చేసేది ధర్మం అని నిరూపించుకోవటం కోసం ఎక్కడో స్వల్పంగా చెప్పబడినటువంటి విషయాన్ని పెద్దదిగా చేసుకుని తమ ఆనందం కోసం దాని యందు ఉన్నటువంటి ఆసక్తి చేత ఆ ఆహారాన్ని స్వీకరించాలనే అమితమైనటువంటి ఆసక్తితో చేసేటువంటి కర్మయే తప్ప వేదములలో ఎక్కడా విపరీతంగా పశుహింస చెయ్యండి అని ప్రోత్సాహము చేయబడలేదు అని చెబుతున్నారు పరమాత్మ. హింసాయాం యది రాగస్యాత్ యజ్ఞ ఏవ న చోదన. ఇదంతా దేవతల తృప్తి కోసం, పితృదేవతల తృప్తి కోసం, లేకపోతే భూతపతుల యొక్క తృప్తి కోసం అని చెబుతూ ఎక్కడో కొంత చెప్పబడినటువంటి విషయాన్ని తమ కోరికతో అంతటా వ్యాపింపచేస్తూ ఆ విషయభోగాల యందు తృప్తి కలిగి ఉండడం అనేది అది సరైన పద్ధతి కాదు. హింసయందు ఆసక్తి ఉంటే దానికి యజ్ఞం ప్రోత్సహించేటువంటిది కాదు. హింసా విహారాహ్యాలబ్ధై పశుభి స్వసుఖేచ్ఛయ యజంతే దేవతా యజ్ఞై పితృభూత పతీన్ ఖలాహ. హింసతోనే ఆనందాన్ని పొందాలి, క్రీడించాలి అనే కోరికలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళు సుఖాలయందు ఉన్నటువంటి విపరీతమైనటువంటి వ్యామోహంతో, కోరికతో దేవతలను పితృదేవతలను ఇత్యాదులను తృప్తిపరచటం కోసమే ఆరాధనలు చేస్తూ ఉంటారు. వారి పేరు చెప్పి ఆ ఆహారాన్ని తాము స్వీకరించి తమ ఇంద్రియాలకు తృప్తి కలిగించటం కోసమే. వేదములలో ఇటువంటి ప్రోత్సాహం అనేది లేదు. స్వప్నోపమమం లోకం అనంతం శ్రవణ ప్రియం ఆశిషో హృది సంకల్ప్య త్యజంత్యర్థాన్ యథావణిక్. ఒక వర్తకుడు ఏదో అమూల్యమైనటువంటి రత్నరాశి ధనాల మూట తనకు వస్తుందని ప్రస్తుతం తన దగ్గర ఆధారభూతమైనటువంటి నిజమైనటువంటి ధనాన్ని విడిచిపెట్టి పరుగులు తీసినట్లుగా పరలోకంలో దొరికేటువంటి స్వర్గాది సుఖాల కోసం పరుగులు తీస్తూ, ఎక్కడో ఉన్నటువంటి సుఖాల కోసం పరుగులు తీస్తూ, ఈ లోకంలో ఈ దేహం మనకి లభించినందుకు దీన్ని ఆధారంగా చేసుకుని పరమాత్మ యందు దృష్టిని నిలిపి ఈ దేహాన్ని సాధనంగా మలుచుకుని పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి, అదే నిజమైన ధనం అనేటువంటి నిజమైన ధనాన్ని విడిచిపెట్టి కర్మలను మిషగా పెట్టుకుని స్వర్గాది లోకాలలో సుఖాల కోసం పరిగెడుతున్నారు అని పోలిక చెబుతున్నారు ఇక్కడ. రజస్సత్వతమో నిష్ఠా రజస్సత్వతమోజుష
ఉపాసతే ఇంద్రముఖ్యాన్ దేవాదీన్న తథైవ మాం. ఈ త్రిగుణములు ఏవైతే ఉన్నాయో, సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు శ్రద్ధ, మాయ వల్ల వచ్చేటువంటి ఈ త్రిగుణముల ద్వారా కలిగేటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో వాటి యందు ఉండేటువంటి అధికమైన ప్రేమతో వాటిని సేవిస్తూ తమకు కావలసిన కోరికల కోసం ఇంద్రాది దేవతలను ఆరాధిస్తారు. ఇలా పూజిస్తే, ఇంద్రుణ్ణి గనక ఇలా పూజించినట్లయితే ఆయుర్వృద్ధి కలుగుతుంది, లేకపోతే ఇంకేదో కలుగుతుంది. అగ్నిని గనక ఈ విధంగా ఆరాధించినట్లయితే బంగారం దొరుకుతుంది. వాళ్ళంతా దైవస్వరూపాలే, అందరూ పరబ్రహ్మస్వరూపాలే. కానీ ఏ బుద్ధితో వాళ్ళని పూజించాలి? అంతా పరమాత్మ స్వరూపమే అనే భావన చేసి ఆ దేవతలను కూడా ఆరాధన చేసి వారి యొక్క అనుగ్రహ విశేషంతో పరమాత్మను చేరుకోవటానికి వాటిని ఉపయోగించుకోవాలి. కానీ ఆయా ఇంద్రాది దేవతలందరినీ కూడా సుఖభోగాదుల కోసం, స్వర్గాదుల కోసం పూజించటం అనేది దోషము అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. నన్ను ఉపాసించరు, మోక్షాన్ని ఇచ్చేటువంటి నన్ను ఉపాసించకుండా లౌకికమైనటువంటి కోరికల కోసం వారు దేవతలను, ఇతర దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇష్ట్వేహ దేవతా యజ్ఞై గత్వా రంస్యామహే దివి తస్యాంత ఇహ భూయాస్మ మహాశాలా మహాకులా. ఈ విధంగా యజ్ఞయాగాదుల ద్వారా దేవతలను తృప్తిపరిచి తద్వారా స్వర్గభోగాలన్నీ పొంది ఉత్తమమైన లోకాల్లో ఉండేటువంటి రకరకాల సుఖాలన్నీ పొంది దేవతా విమానాల్లో సంచరించి గంధర్వులతో కలిసి తిరిగి ఆ పుణ్యమంతా క్షయమైపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద కూడా ఎలాంటి జన్మ కావాలి అంటే ధనవంతులైనటువంటి వాళ్ళ ఇళ్లల్లో ఉత్తమంగా జన్మించాలని కోరతారు. అంటే మరణించిన తర్వాత స్వర్గంలో సుఖాలు కావాలి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తే ఇక్కడ ధనవంతుల ఇళ్లలో జన్మించి ఇక్కడ కూడా సుఖాలు అనుభవించాలి. నిజమైన తత్వం మర్చిపోలేదా? ఈ జన్మరాహిత్యం కావాలి, అదే నిజమైనటువంటిది తత్వము అనే విషయాన్ని మర్చిపోయి ఈ విధంగా పైలోకాల్లో తృప్తి పడడం, కిందకు వచ్చి తృప్తి పడ్డాం అనుకోవడం, ఈ రకంగా దుఃఖంలోనే తిరుగుతున్నారు తప్ప నిజమైనటువంటి నా జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. ఏవం పుష్పితయా వాచా వ్యాక్షిప్త మనసాం నృణాం మానినాం జాతి స్తబ్ధానాం మద్వార్తాపి నరోచతే. పువ్వులాగా సున్నితమైనటువంటి అందమైనటువంటి మాటలు, ఆ మాటలు వినడానికి ఎలా ఉంటాయంటే ఇంకా ఆ సుఖం మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లుగానే ఉంటుంది. అలాంటి మాటలతో ఈ కాస్త చేసేస్తే, ఈ కర్మను ఆచరించినట్లయితే దీని ద్వారా అమోఘమైనటువంటి రత్న భాండాగారం దొరుకుతుంది. ఇలాంటి రకములైనటువంటి ఆలోచనలతో, ఆ చక్కని వ్యామోహపూరితమైనటువంటి వాక్కులతో, దురభిమానంతో కూడినటువంటి వారై, ఆకర్షింపబడినటువంటి వారై, గర్వించి చివరికి నిజమైన తత్వాన్ని బోధించేటువంటి నా ఉపదేశాన్ని కూడా వినరయ్యా ఉద్ధవ అని కృష్ణుడే ఉద్ధవునితో తెలియజేస్తున్నారు. మద్వార్త అపి నరోచతే, నేను చెప్పిన మాట కూడా వినరు. వేదా బ్రహ్మాత్మ విషయా త్రికాండ విషయా ఇమే పరోక్షవాదా ఋషయ పరోక్షం మమ చ ప్రియం. వేదంలో ముఖ్యంగా వర్ణింపబడినటువంటి కర్మకాండ, అదేవిధంగా దేవతలకు సంబంధించిన ఉపాసనకాండ, బ్రహ్మకాండ, వీటన్నిటి తాత్పర్యం ఏమిటి అంటే ఆత్మ పరమాత్మ ఇదంతా ఒకటే. పరమాత్ముడు ఒక్కడే అంతటా వ్యాపించి ఉన్నాడు. సకల ప్రాణులలో వ్యాప్తమైనటువంటి పరమాత్ముడు ఒక్కడే అనే విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ ఉన్నాయి వేదరాశి. ఋషులు కూడా అదే విధంగా తెలియజేస్తూ ఉన్నారు. నాకు కూడా ఆ పరోక్షంగా చెప్పటమే ఇష్టము అంటున్నారు కృష్ణ పరమాత్మ. శబ్ద బ్రహ్మ సుదుర్బోధం ప్రాణేంద్రియమనోమయం అనంతపారం గంభీరం దుర్విగాహ్యం సముద్రవత్. ఈ శబ్ద బ్రహ్మ వేదరాశిని అవగాహన చేసుకోవటం చాలా కష్టము. అది ఎలాంటిది అంటే ఒక్కసారిగా అర్థమయ్యేటువంటిది కాదు. అలాగే అనంతమైనటువంటి లోతు కలిగినది, ఎంతో గంభీరమైనది. సముద్రం యొక్క లోతుని మనం ఏ విధంగానైతే అర్థం చేసుకోలేమో ఆ రకంగా గంభీరమైనటువంటిది ఆ వేదరాశి. అంత తొందరగా సముద్రవత్ దుర్విగాహ్యం,
సముద్రంలో ప్రవేశించటం అనేది ఎంత కష్టమో అంత కష్టంతో కూడినటువంటిది. అనంతమైనటువంటి సముద్రం లాంటిది వేదరాశి. కాబట్టి ఆ వేదరాశి ప్రాణేంద్రియ మనోమయమైనది, ప్రాణ ఇంద్రియ మనస్సులతో కూడినటువంటిది. మయోపబృంహితం భూమ్నా బ్రహ్మణ అనంత శక్తిన భూతేషు ఘోషరూపేణ విశేషూర్నేవ లక్ష్యతే. ఈ వేదరాశినంతా విస్తరింపజేసింది ఎవరు? ఉపబృంహణం చేసింది ఎవరంటే నేనేనయ్యా. శ్రీకృష్ణస్వామి చెబుతున్నాడు, ఆ వేదరాశినంతా విస్తరింపజేసినటువంటి వాడను నేనే. ఒక తామర తూడులో ఉండేటువంటి దారం ఏ విధంగా అయితే ఉంటుందో, ప్రాణులన్నిటి యందు కూడా ఈ వేద సంబంధమైనటువంటి ఆ ఘోష అనేటువంటిది నాద రూపంలో ఉంటుంది. అన్ని ప్రాణుల యందు వ్యాపించి ఉంటుంది. యథోర్ణనాభిర్హృదయాత్ ఊర్ణాముద్వమతే ముఖాత్ ఆకాశాత్ ఘోషవాన్ ప్రాణో మనసా స్పర్శరూపిణ ఛందోమయో అమృతమయః సహస్రపదవీం ప్రభుః ఓంకారో వ్యంజిత స్పర్శ స్వరోష్మాంతస్థభూషితాం. ఒక సాలెపురుగు ఉంటుంది. ఆ సాలెపురుగు ఏం చేస్తుందంటే, తనలో నుంచి ఒక దారాన్ని, తన హృదయం నుంచి తన నోటి నుంచి ఒక దారాన్ని ఏర్పాటు చేసి అది ముఖం నుంచి వస్తుంది, హృదయంలో నుంచి ముఖం నుంచి బయటికి స్రవిస్తుంది. ఆ దారంతో ఒక గూడుని అల్లుతూ ఉంటుంది. అలాగే వేదస్వరూపుడైనటువంటి వాడు, అమృతమయుడు, ఓంకార స్వరూపుడు అయిన సర్వశక్తిమంతుడైనటువంటి హిరణ్యగర్భుడు అనబడేటువంటి ఆ పరమాత్మ యొక్క హృదయం అనేటువంటి ఆకాశం నుంచి ఈ సమస్తమైనటువంటి వర్ణముల యొక్క వాంగ్మయము వెలువడింది. ఆ వర్ణములలో స్పర్శలు మొదలైన వర్ణాలన్నీ ఉన్నాయి. స్పర్శలు, ఘోష, అఘోష, అల్పప్రాణములు, మహాప్రాణములు ఇత్యాదిగా కలిగినటువంటివన్నీ ఆ ఓంకార రూపం నుంచి వెలువడ్డాయి. ఆ ఓంకారం ఎటువంటిదంటే అనేక రకములైనటువంటి మార్గములతో వ్యాపించినటువంటిది. ఆ వాక్కుని సృష్టించేటువంటి వారు ఎవరంటే ఆ హిరణ్యగర్భుని యొక్క లోపల నుంచి ఏ విధంగానైతే సాలెపురుగు యొక్క ముఖం నుంచి, హృదయం నుంచి ఆ దారం అనేది ఉత్పత్తి అవుతుందో, అలాగే హిరణ్యగర్భుని నుంచి, హిరణ్యగర్భస్వరూపుడైనటువంటి నా నుంచి ఈ శబ్ద సంబంధమైన ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది. ఆ వాక్కు ఎటువంటిదంటే అచ్చులు ఇత్యాదిగా కలిగిన ఎన్నో రకములైన భేదములు కలిగినటువంటిది. వర్గలు, అక్షరాలు, ఊష్మలు, అంతస్థాలు ఇలాంటి వాటితో అలంకరింపబడినటువంటి ఈ వేదరాశి అంతా నా చేతనే సృష్టింపబడుతూ ఉన్నది. విచిత్ర భాషా వితతాం ఛందోభిశ్చతురుత్తమై అనంతపారాం బృహతీం సృజత్యాక్షిపతే స్వయం. ఈ వేదవాక్ అనేది అనేక రకములైనటువంటి ఛందస్సులతో కూడినటువంటిది, అనంతమైనటువంటిది. అలాంటి వాక్కుని సృష్టించి ఆ పరబ్రహ్మ తనలోనే మళ్ళీ లీనం చేసుకుంటాడు. సాలెపురుగు ఏ విధంగానైతే దారమును తానే ఉత్పత్తి చేసి మళ్ళీ తనలో లీనం చేసుకుంటుందో ఆ విధంగా వాటి యొక్క పేర్లు చెబుతున్నారు, ఛందస్సుల యొక్క పేర్లు. గాయత్రుష్ణిక్ అనుష్టుప్చ బృహతి పంక్తిరేవచ త్రిష్టుప్ జగత్ యతి ఛందో యత్యష్టి అతి జగద్విరాట్. గాయత్రి, ఉష్ణికు, అనుష్టుపు, బృహతి, పంక్తి, త్రిష్టుపు, జగతి, అతి ఛందము, అత్యష్టి, అతి జగతి, అతి విరాట్ అనేటువంటి ఈ ఛందస్సులన్నీ కూడా ఈ వేదరాశిలో మనకు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి, కిం విధత్తే కిమాచష్టే కిమనూద్య వికల్పయేత్ ఇత్యస్యా హృదయం లోకే నాణ్యో మద్వేద కశ్చన. ఈ వేదములలో కర్మకాండలో ఏ ఏ కర్మలు వివరింపబడ్డాయి, ఉపాసనాకాండలో ఏ ఏ దేవతల యొక్క ఉపాసన చెప్పబడింది, జ్ఞానకాండలో ఏ ఏ కర్మలను నిషేధం చేస్తూ ఉన్నది అనే విషయాలు నాకు తప్ప ఎవరికీ తెలియదు అని తెలియజేస్తూ, మాం విధత్తే అభిధత్తే మాం వికల్ప్యాపోహ్యతే త్వహం ఏతావాన్ సర్వవేదార్థ శబ్ద ఆస్థాయ మాంభిదాం. ఆ కర్మకాండలో తెలియజేసేటువంటి యజ్ఞస్వరూపము నేనే అయి ఉన్నాను. ఉపాసనాకాండలో వర్ణింపబడే దేవతల యొక్క స్వరూపం నేనే అయి ఉన్నాను.
జ్ఞానకాండలో పలు విధాలుగా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి భావన చేస్తూ ఇది కాదు అని చెప్పి ఎక్కడైతే ఆ పరమాత్మ యొక్క అవగాహన ఏర్పడుతూ ఉన్నదో జ్ఞానకాండ ద్వారా ఆ ప్రతిపాదించేటువంటి ఆ శేషతత్వాన్ని కూడా నేనే అయి ఉన్నాను, సమస్తము పరమాత్మ స్వరూపమే, సర్వం కల్విదం బ్రహ్మ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు సంపూర్ణమైనటువంటి తత్వాన్ని వర్ణించి చెబుతూ వేదములలో ప్రతిపాదింపబడినటువంటి గుణదోషాలు, విధి నిషేధాలు, వీటి వల్ల ఏమిటి ప్రయోజనము, ఈ కర్మల యొక్క ప్రయోజనం ఏమిటి, ఏ విధంగా ఆచరిస్తే పరమాత్ముడిని చేరుకుంటారన్న విషయాన్ని సవిస్తరంగా వర్ణించి చెప్పారు. మరిన్ని విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.